హాయ్ అండి, నేను మీ నిఖిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వివాహ భోజనంబు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో నేను చూపించిపోయే రెసిపీ ఎంతో టేస్టీగా మరి సింపుల్గా చేసుకునే రాగి జావా. అంటే మనం దీన్ని రాగి మాల్ట్ అని కూడా అంటాము. మనం ఈరోజు 2 టైప్స్ ఆఫ్ రాగి జావాని చేస్తున్నాం. ఒకటి స్వీట్ అండ్ ఒకటి హాట్. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. రాగి మాల్ట్ ప్రిపేర్ చేయడానికి ముందుగా ఇలా గిన్నెను తీసుకొని ఇందులో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని తీసుకోండి. ఈ విధంగా వాటర్ని తీసుకుంటూ స్టవ్ ఆన్ చేసుకొని ఈ వాటర్ని పెట్టుకొని 5 మినిట్స్ బాయిల్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం ఈ రాగి మాల్ట్ని మిల్క్తో ప్రిపేర్ చేస్తున్నాం. బౌల్, రాగి ఫ్లోర్, వాటర్. ఇప్పుడు ఇలా ఒక బౌల్ని తీసుకొని ఈ బౌల్లో 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రాగి ఫ్లోర్ని వేసుకోండి. ఈ విధంగా 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రాగి ఫ్లోర్ వేసుకున్న తర్వాత వాటర్ని చిన్నగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. మరీ ఎక్కువ లూజ్ కానికండి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని లంప్స్ లేకుండా కలుపుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మన వాటర్ అనేవి ఇంకా బాయిల్ అవ్వాలి. ఇదిగోండి ఈ విధంగా మనకి వాటర్ అనేవి బాయిల్ అవ్వాలన్నమాట. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనకి వాటర్ మీద బబుల్స్లా ఫామ్ అవుతాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, వాటర్ ఇలా ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇందులో మనము కాచి చల్లార్చుకున్న పాలని వేసుకోండి. 1 కప్ పాలు వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోండి. ఇది కూడా ఒక పొంగు రావాలన్నమాట ఫ్రెండ్స్. ఇలా బాగా పొంగు వచ్చిన తర్వాత ముందు కలిపి పెట్టుకున్న రాగి మిక్స్ని వేసుకోండి. రాగి మిక్స్ మొత్తం వేసుకొని కలుపుకోండి. మనం ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే మనకి ఈ రాగి మాల్ట్ అనేది ఉండలు కట్టేస్తుంది. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఇలా 2-3 పొంగులు వచ్చేదాకా పొంగునివ్వండి. అండ్ నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం చేయబోతున్నది అల్లం రాగి మాల్ట్. ఇలా రాగి మాల్ట్ని ఒక సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకొని అండ్ నెక్స్ట్ దీనికి మనము టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. తర్వాత అల్లం పీసెస్ వేసే ముందు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో పైన అల్లం పీసెస్ని వేసుకోండి. చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్న అల్లం పీసెస్ని వేసుకోండి. వేసి మిక్స్ చేసేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా మరియు హాట్గా జింజర్ రాగి మాల్ట్ రెడీ అయిపోయింది. మనం సర్వ్ చేసుకుంటామే, అంతే. మనం టైప్ 2 స్వీట్ రాగి మాల్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇప్పుడు స్వీట్ రాగి మాల్ట్ ప్రిపేర్ చేయడానికి ఇలా 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వామ్ మిల్క్ తీసుకోండి. ఈ మిల్క్లో తురిమి పెట్టుకున్న బెల్లంని వేసుకోండి. బెల్లం మొత్తం మిల్క్లో బాగా మెల్ట్ అవ్వనియండి. బాగా కరిగిపోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకోండి. మనం ఇప్పుడు 2 మినిట్స్ కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ ఉంటే మనకు బెల్లం అనేది మొత్తం కరిగిపోతుంది ఫ్రెండ్స్. మొత్తం కరిగిపోయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న రాగి మాల్ట్, ప్లెయిన్ రాగి మాల్ట్లోకి మనం దీన్ని యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ప్లెయిన్ రాగి మాల్ట్ అంటే మనం దాంట్లోకి సాల్ట్ కూడా యాడ్ చేయకూడదు. అందుకే నేను ప్లెయిన్ రాగి మాల్ట్ అని అన్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న ప్లెయిన్ రాగి మాల్ట్లోకి దీన్ని యాడ్ చేసుకోవాలి. ఇది మనకి సెకండ్ టైప్ ఆఫ్ రాగి మాల్ట్ అండి. అంతే చెప్పాను కదా, బెల్లపు రాగి మాల్ట్ అని చెప్పి. మనం దీన్ని స్వీట్ రాగి మాల్ట్ అని కూడా అంటాము. ఇంకేమన్నా కరగకపోతే బెల్లము అది తీసేయండి. అండ్ నెక్స్ట్ దీని మీద బెల్లం తురుముతో గార్నిష్ చేసుకోండి. ఇదిగోండి, దీని మీద గార్నిష్ కోసం నేను ఇక్కడ బెల్లం తురుముని తీసుకున్నాను. నెక్స్ట్ పైన చిన్న చిన్న బెల్లం ముక్కల్ని అలా యాడ్ చేసుకోండి. అంతేనండి, మన టేస్టీగా ఉండే స్వీట్గా ఉండే మన బెల్లపు రాగి మాల్ట్ రెడీ అయిపోయింది. మనం దీన్ని సర్వ్ చేసుకొని తాగేయడమే. అండ్ నెక్స్ట్ మనము ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా మనం దీన్ని ఇవ్వడం కూడా చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టపడి తాగుతారండి బెల్లపు రాగి మాల్ట్ని. చూడండి, నా స్వీట్ రాగి మాల్ట్ అండ్ అల్లం రాగి మాల్ట్
రెండు రెడీ అయిపోయాయి, ఒకటి స్వీట్ అండ్ ఒకటి హాట్. మనకి స్వీట్ రాగి మాల్ట్ అంటే బెల్లపు రాగి మాల్ట్ అయితే చిన్నపిల్లలు చాలా బాగా ఇష్టపడి తాగుతారండి, ఎందుకంటే స్వీట్గా ఉంటుంది. అండ్ ఈ బెల్లపు రాగి మాల్ట్ తాగడం వల్ల మనకి ఎంతో ప్రోటీన్స్ అందుతాయి. అండ్ ఈ అల్లం రాగి మాల్ట్ అనేవి డయాబెటిక్స్ వాళ్ళు తాగొచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా అందరూ తాగొచ్చు, పెద్దవాళ్ళు తాగొచ్చు. అండ్ బెల్లపు రాగి మాల్ట్ కూడా మనము స్వీట్ తక్కువ వేసుకుంటే డయాబెటిక్ వాళ్ళు కూడా తాగొచ్చు అనమాట. స్వీట్ ఎక్కువ వేసుకుంటే చిన్నపిల్లలు తాగుతారు కాబట్టి స్వీట్ కూడా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎంతో కలర్ఫుల్గా ఇది మన బెల్లపు రాగి మాల్ట్, అది మన అల్లపు రాగి మాల్ట్, అల్లం రాగి మాల్ట్. ఒకటి స్వీట్ మరియు ఇంకోటి హాట్. ఎంతో టేస్టీగా ఉండే 2 రాగి మాల్ట్లు రెడీ అయిపోయాయి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఈజీగా మన 2 రెసిపీలు అల్లం అండ్ బెల్లం రాగి మాల్ట్స్, స్వీట్ అండ్ హాట్ రాగి మాల్ట్స్ రెడీ అయిపోయాయి. మనం జస్ట్ అలా సర్వ్ చేసుకొని తాగేయడమే. ఇంకా ఈరోజు వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.